రక్తం తర్వాత అమ్ముకుందాంలే. ప్రస్తుతానికి ఈ పెన్నుతో పెట్టు చాలు. అలాగే. అమ్మా వద్దమ్మా మధు. అయ్యో వదులమ్మా. ఈ అనసు ఏదో మాయ చేసిందమ్మా. అందుకే పులిలాంటి నువ్వు పిల్లిలా అయిపోయావు. అమ్మ మధు ఉండండి. పెడితే ఆవిడ మన అందరినీ ఇంటి నుంచి బయటికి గెంటేస్తుందమ్మా. అవునమ్మా. కాపండి. ఇంటి నుంచి కాదు, ఈ లోక నుంచి గెంటేసినా సంతోషంగా వెళ్ళిపోతాను. దయచేసి మా అత్తయ్య గారి గురించి చెడుగా మాట్లాడకండి. మిమ్మల్ని చెడుగా అనుకోవాల్సి వస్తుంది. అలాగే. ఆగమతో సోమవారం సంతకం పెట్టకూడదు. నువ్వేంటి నాన్న ఆ వాటలోకి వెళ్ళావు? అమ్మా దాని మొగుడు కాకపోతే ఈ వాటాలో దారినిపోయే దానయ్య ఉంటాడా? మధు నువ్వు చెప్పినట్టుగానే పొద్దున్నే మార్కెట్కి వెళ్ళాను. కూరగాయలన్నీ కొనేశాను. దారిలో వస్తూ వస్తూ పాల ప్యాకెట్ తీసుకున్నాను. ఇదిగో పేపర్ కూడా తీసుకున్నాను. నువ్వే వంట చేయాలో చెప్తే ఆ వంట చేసేస్తాను. నువ్వు వంట చేయడమేమిట్రా? ఏంటమ్మా ప్రతిదానికి అంత పెద్ద రియాక్షన్ ఇస్తున్నావేంటి? వంటేంటమ్మా, అసలు మా ఆవిడ ఒప్పుకోవాలే గాని మా ఆవిడికి తలదూవి జడేసి మల్లెపూలు కూడా పెడతాను. నువ్వు అసలు మగాడివేనా? సిగ్గు, పౌరుషం, మానవ అభిమానం ఉన్నాయా? అసలు నువ్వు మగ పుట్టుకు పుట్టావా? ఏంటి గారు పిలిచారా? ఏంటయ్య గారు అలా కొట్టారు? తల్లిని కొట్టకూడదు కాబట్టి సుబ్బాగాడిని కొట్టాను. ఏయ్ ఇంకోసారి నా గురించి గాని నా భార్య గురించి గాని ఎవరన్నా ఏదన్నా వాగారో చెంపలు పగిలిపోతాయి. బంగారం సారీ బంగారం. ఎందుకమ్మా? నీ పర్మిషన్ లేకుండా తిట్టాను, సుబ్బాగాడిని కొట్టాను. పర్వాలేదులే. అలా కాదు బంగారం, నువ్వు క్షమించాను అని చెప్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. పర్వాలేదన్నాను కాదు, నువ్వు క్షమించాలని చెప్పాలంతే. ఓరిడేశాలు చాలు చాలు. నువ్వు అలా ఏడుపు మొహం పెడితే అసహ్యంగా ఉంది. క్షమించానులే. థ్యాంక్ యూ బంగారం. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నేను వెళ్ళి వంట చేసుకుంటానే. నోరు ముయ్యరా, నీకేమైనా పిచ్చి పట్టిందా? దీని దగ్గర నువ్వు కుక్కలా పనిచేయడమేమిట్రా? నా బంగారాన్ని అది ఇది అంటే మర్యాద దక్కదు. అసలు నా బంగారం ఎవరో తెలుసా? అసలు భార్య అంటే ఏంటో తెలుసా నీకు? అసలు భార్య అంటే ఎవరో తెలుసా నీకు? బాకి గీత కొట్టి దీర్ఘం ఇస్తే భా, రా కింద ఒత్తిస్తే రియా, రెండూ కలిపితే భార్య. నిజమ్మా? భార్య గురించి, భార్య గొప్పతనం గురించి ఓ మహానుభావుడు ఏం చెప్పాడో తెలుసా? The relationship between two persons in a family should be like fish and water, but not like fish and fisherman. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న చదువమ్మా. కుదిరితే అర్థం చేసుకో, కుదరకపోతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ మాత్రం అర్థం కాదా? బాగా చీపులు పట్టుకొస్తే బట్ట అమ్ముకు రావాలి అంతేగా? భార్య భర్తల సంబంధం అంటే చీపులు పట్టుకునే వాళ్ళలాగా ఉండాలి. వదిలు మీరు సూపర్ గా ఈ ఎపిసోడ్ గానీ మోహన్ బాబు గారు గానీ చూసారంటే మిమ్మల్ని ఇద్దరిని మాటలు చేస్తారు. మధు దా లోపలికి వెళ్దాం. నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి. అలాగే మాయగారు
మార్కెట్ నుంచి కూరలు తెచ్చాను, ఫ్రెష్ గా ఉన్నాయి. మీరు వస్తే తరిగేసుకుని తిరగమో తట్టేసుకుందాం. హలో ఆ, చాలు వెళ్ళండి. ఓకే బంగారం. అమ్మా ఆ? ఆ. హ? ఏంటి అలా షాక్ అయ్యారు? హ? మధుకి పసరు తాకిస్తే రియాక్షన్ చైతన్యలో వచ్చిందేంటా అనా? అవును. హ, నీకు తెలివి తలలో ఉంటే నాకు నిలువెల్లా ఉందత్తయ్య గారు. నన్ను వశం చేసుకోవాలని జ్యూస్ లో పసరు కలిపారు. కానీ నా అదృష్టం కొద్దీ నేనప్పుడే చూశాను. సేమ్ టు సేమ్ గ్లాస్ లో అదే జ్యూస్ తీసుకొచ్చి నేను తాగాను. హ, మీరు పసరు కలిపిన జ్యూస్ మీ అబ్బాయికి తాగించాను. చేతుక్క ఎలా? హ్మ్, అలా ఏంటి? ఏం లేదు. ఎండాకాలం మనకి జ్యూస్ ఇచ్చేవాళ్లే లేరు. అమ్మని అడుగుతా. అమ్మా అమ్మా జ్యూస్ మా అమ్మా ఆహా, జ్యూస్ మా. సమయానికి భలే వచ్చారు. చెప్తా మీ పని. నాన్నగారు, నాన్నగారు, అమ్మా జ్యూసే. పసరు కలపడం మీకే కాదండి, మాకు తెలుసు. నన్ను వశం చేసుకుని కుక్కలు ఆడిస్తారా? ఎవరు ఎవరిని ఆడిస్తారో రేపు అర్థం అవుతుంది. నాన్నగారు, 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 మీకోసం చల్లటి జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను, వచ్చి తాగండి. అలాగేనమ్మా. ఏయ్, నాన్నగారు, త్వరగా రండి నాన్నగారు, లేదంటే వీధి కుక్కలొచ్చి ఈ జ్యూస్ తాగే ప్రమాదం ఉంది. అలాగేనమ్మా. అమ్మని, నన్ను వీధికు కట్టావే నిన్ను. అలా రెచ్చగొట్టి తాగించాను. మీ ప్లాన్ రివర్స్ చేసి నా భర్తని నా బానిసం చేసుకున్నాను. కుక్క కాటుకి చెప్పు దెబ్బ కొట్టాను. ఇక నుంచి పసర్ ఎఫెక్టు ప్రత్యక్షంగా చూసి ఎంజాయ్ చేయండి. బాయ్. నువ్వు సూపర్ మధు, Thanks, నాన్నగారు. బాగా బుద్ధి చెప్పు. ఏంటి చెప్పేది? కొంచెమైనా దానికి బుద్ధి చెప్పొచ్చుగా. ఏం చెప్తాం వదిన గారు, ఎంతైనా మీకు మేనకోళ్ళు. తన ఒంట్లోనూ మీ రక్తమే ఉంటుందిగా. ఎక్కడికి పోతాయి మేనత్త పోలికలు? దొందు దొందే. అయ్యో, ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో ఏమిటో. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలాగైనా నా కొడుకు చేతులు మార్చుకోవాలి. అంటే పసరుకు విరుగుడు తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి. అమ్మ నమస్కారం తల్లి. ఏంటి మళ్ళీ వచ్చారు? ఉండు తల్లి, నన్ను కూర్చొని. ఘోరం జరిగిపోయిందమ్మా. ఏమైంది? పసరు ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. మీరే నాకు ఎలాగైనా సాయం చేయాలి తల్లి. ఏం చేయాలండి? మీరిచ్చిన పసరు నా కోడలు తాగలేదు. ఆ?
నేనొచ్చి తాగించాలా? ఆహాహాహా. సారీ, మేము రాము. అయ్యో నా మాట పూర్తిగా విను తల్లి. సరే చెప్పు. నా కోడలు నేనిచ్చిన పసరు తాక్కుపోగా నా కొడుక్కి పసరు తాగించేసింది. అలాగా? అయినా ఆమెకు పసరెలా దొరికింది? ఏ చెత్త మొహందో, ఏ దగ్గులు బాజీ తెచ్చిందో తెలియదు గాని నా కొడుకుని బానిసగా మార్చేసింది. నా చుట్టూ తిరిగే నా కొడుకు దాని చుట్టూ తిరుగుతున్నాడు. ఎలాగైనా వాడు నా పసరు బారి నుంచి కాపాడు తల్లి. కాపాడటం ఎందుకు? ఎలాగో నువ్వు కోరుకున్నది కూడా అదే కదా. వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని కదా కోరుకున్నావు. కలిసిపోయారు, ఇంకేంటి బాధ? ఆహాహాహా. కలవడం అంటే కాలికి చెప్పులా కాపలా కుక్కలా మారడం కాదు తల్లి. వాణ్ణి నేను మగాళ్ళ పెంచాను, అలాగే ఉండాలి. దయచేసి వాణ్ణి కాపాడు తల్లి. సర్లే, పసరుకి విరుగుడు నా దగ్గరుంది. అది తీసుకెళ్ళి నీ కొడుక్కి తాగించావనుకో, వెంటనే మామూలు మనిషి అయిపోతాడు. అలాగా? అయితే వెంటనే ఇవ్వు తల్లి. అలాగే, కాకపోతే కొంచెం కాస్ట్లీ. ఎంత ఎంత? 1000. వెయ్యా? కొంచెం తగ్గించు తల్లి. ఎంత తగ్గించాలో నువ్వే చెప్పు. ఓ 100 తగ్గించమంటావా? తీసుకోమంటున్నాను. హ? ఏంటి 100 తీసుకోవాలా? విరుగుడు పసరలేదు, వెళ్ళు. అయ్యయ్యో, ఉండు తల్లి, ఇస్తాను. అయ్యో, ఎలాగైనా పసరు కావాలి కదా. ఇదిగో తల్లి, పసరు ఇవ్వండి. ఇదిగో. సారీ తల్లి. ఎందుకు? ఆ 1000 నోటు చిరిగింది. ఆ? ఆ? అయితే మంచి నోటు ఇవ్వు. అలాగే, అది ఇవ్వండి, ఇస్తా. అయ్యా, నా దగ్గర 100 నోటే ఉంది తల్లి. ఈసారి వచ్చినప్పుడు ఇస్తానే. తీసుకో తల్లి, తీసుకో. వస్తాను తల్లి. అమ్మా. దీని సంగతి తెలిసి చూసుకోకపోవటం నాది తప్పు. ఏయ్, రండి. అబ్బా, ఏంటి అత్తయ్య గారు? నోరు మూసుకోనండి, నేను చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో, మిమ్మల్ని అత్తయ్య గారు మాట్లాడండి. అత్తయ్య గారు, ఎక్కడికి? ఇదిగో, ఎలాగైనా సరే చేతుతో ఈ పసరు తాగించాల్సిందే. ఆ మధు చెర నుంచి విడిపించాల్సిందే. పాపం, ఆ. చేతుని చూస్తుంటే జాలేస్తుంది అత్తయ్య గారు. ఆ మధు చేతుతో అడ్డమైన పనులు చేయిస్తోంది, చెత్త మొహంది. అత్తయ్య గారు మనతో చేయించినట్టు. ఉసి. ఏయ్, దాన్ని తిట్టావా నన్ను తిట్టావా? చచ్చా, ఆ. ఇంత డైరెక్ట్ గా మిమ్మల్ని తిడతానా అత్తయ్య గారు? అంటే ఇండైరెక్ట్ గా తిడతావా? నిన్ను చంపుతా. ఉసి, అది చూడకుండా వెళ్ళిపోతాం. రండి. పదండి. ఆ. ఓహో, కొడుకు కోసం విరుగుడు పసరు తెచ్చారా? సరే, ఎలా తాగిస్తారో తాగించండి, నేను చూస్తాను. అవునా? ఉమ్, ఏంటి మధు నువ్వు అనేది? నిన్ను నన్ను విడదీయాలని మా అమ్మ ప్లాన్ చేసిందా? అందుకోసం నాతో టానిక్ తాగించాలని చూస్తుందా? అవునండి, మనమిద్దరం ఇలా కలిసి ఉండడం ఆవిడ చూడలేకపోతున్నారు. ఆవిడ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మధు, ఉమ్, మనల్ని ఇద్దరిని విడదీయడం మా అమ్మ కాదు కదా, వాళ్ళ అమ్మ తరం కూడా కాదు. ఆ, ఏమండి, మీరు మాత్రం ఆ టానిక్ తాగకండి. ఒకవేళ ఇచ్చినా ఏం చేస్తారంటే అది అలాగే మధు, నువ్వు చెప్పినట్టే చేస్తా. వెరీ గుడ్. ఏయ్, వీడెక్కడికి వెళ్ళాడే? ఏమో అత్తయ్య గారు. ఆ? అత్తయ్య గారు వస్తున్నాడు. నాన్న చేతు. ఆగక్కడ. ఇది నా వాట, అది నీ వాట. కొంచెం అటెళ్ళు. ఏ, వాటాల సంగతి తర్వాత, నేను చెప్పేది వినరా? చెప్పమ్మా. నిన్ను చూస్తుంటే కడుపు చెరువైపోతుంది నాన్న. అవునా అమ్మా? చెరువైతో పని చేయమ్మా. చేపల పెంపకం పెట్టుకో, లాభాలు బాగా వస్తాయి. నా ఉద్దేశం నిన్ను చూస్తుంటే ఏడుపు వస్తుందని నాన్న. ఏమ్మా, నా మొహం అంత చండాలంగా ఉందా? అయితే చూడ్డమ్మా అని. అయ్యో, నువ్వు
వాళ్ళ ఎద్దులాగా కష్టపడ్డాను నేను చూడలేను నాన్న. ఇదిగో నా మాట విని దాన్ని వదిలి ఇటు వచ్చేసే. బంగారంలా చూసుకుంటాను నాన్న. బంగారంలోనా? అంటే అమ్మా నన్ను లాకర్లో పెట్టేస్తావా? లాభం వస్తే అమ్మేస్తావా? అయ్యో అలా కాదు నాన్న. అమ్మా నన్ను నా బంగారాన్ని ఎవ్వరూ విడదీయలేరు. నన్ను మధుని ఎవరైనా విడదీయాలని ట్రై చేశారో ఏం చేస్తావు? ఏం చేస్తావు? శుభా శుభా నేను రెడీ సార్. ఓ ఇటు వచ్చావా? అర్థమైంది కదా, ఇలా వాయిస్తారు. సార్ నేను వెళ్ళొచ్చా సార్? సరే నాన్న, ఈ తల్లి కోసం నువ్వెలాగూ ఇటు రావు. కనీసం నేనిచ్చే టానిక్ అయినా తాగు నాన్న. ఓకే అమ్మా, నువ్వు ఇంత ప్రేమగా అడుగుతున్నావు కాబట్టి తాగుతా. నా బంగారు తండ్రి, ఇదిగో తాగు. కానీ ఆ, ఓ కండిషన్. ఏంట్రది? నువ్వు సగం నేను సగం తాగుదాం. నాకు సగమా? నాకేం రోగం రా, నేను బాగా హెల్దీగానే ఉన్నాను. నువ్వు తాగు నాన్న. కుదరదు, నువ్వు తాగితే నేను తాగుతాను. ఏయ్, ఏయ్, నీ బొందరా నీ బొంద. నువ్వు తాగుతావా నన్ను తాగించుకుంటావా? ఏంటమ్మా దర్శనం చేస్తున్నావేంటి? మధు మధు బంగారం తొందరరా. చూడు, బంగారం అయ్యో ఏంటండి? బంగారం మా అమ్మేమో ఈ టానిక్ తాగమంటుంది. తాగనా వద్దా? తప్పకుండా అండి. కాకపోతే ఈ టానిక్ జల్లెడలో పోసి కింద పడ్డ జ్యూస్ దేవుడికిచ్చి జల్లెడలో మిగిలింది మాత్రమే మీరు తాగాలి. ఓకే. పట్. ఆ, మధు ఇందులో ఏం మిగలేదుగా? అయ్యో అవును, ఏం మిగలేదండి, మొత్తం దేవుడే తీసుకున్నాడు. అయ్యో అత్తయ్య గారు, ఇంకేమైనా జ్యూస్లు ఉన్నాయా? ఎందుకమ్మా? దేవుడికి ఇవ్వడానికా? అంత భక్తి మాకు లేదులేమ్మా. పాదండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజు నుంచి మీ అబ్బాయితో పాటు మీరు కూడా పనులు చేయాలి. నేనా? నేనెందుకు చేస్తాను? హ, చెయ్యాలి. చెయ్యాలండి, లేదంటే పుట్టబోయే బిడ్డకి మీ అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదని ఆయనతో సంతకం పెట్టిస్తాను. పెట్టించుకో, నాకెందుకు నష్టం? నష్టం మీకేనండి. ఎలా అంటే మా నాన్నగారి అగ్రిమెంట్ ప్రకారం బిడ్డ పుట్టాక ఆస్తి మీకు రావాలి అంటే మీరు నానమ్మవ్వాలి కదండి. అవును బేబీ, నేను నానమ్మనే కదా. ఓహో, కానీ మీ అబ్బాయితో నేను తండ్రి కాను అని సంతకం పెట్టిస్తే మీరెలా నానమ్మ అవుతారండి? అవును కదా. అక్షరాల అవునండి. కాబట్టి పనులు చేస్తారు అనుకుంటున్నానండి. అయ్యో, ఆ ఆస్తి కోసమన్నా చేస్తాను తల్లి. చెప్పు, ఏం చేయమంటావు? ఏం చెయ్యాలి? ఇల్లంతా తుడవాలి. లతా శిరీష. అమ్మా నీకు గెలిచామంటావా? మీరొద్దు, మీరు వెళ్ళి లోపల పని చూసుకోండి. ఓకే బంగారం, అలాగే బంగారం. బాయ్ అమ్మా. బాయ్ బంగారం. చూస్తున్నారేంటి? తుడవండి. ఏయ్, సరిగా తుడవండి. చిచి. ఇక్కడ తుడవండి. తుడవండి. నా వాటలో కూర్చున్నానండి. మీ వాట నా వాట కాదు, ఇక్కడ ఇల్లంతా తుడవాలి ఇప్పుడు.
నాన్నా అమ్మా ఆ ఏమిటే ఒక్క నిమిషం ఇలా రండి. ఆ, అబ్బా ఏమిటి అయ్యయ్యయ్యో. ఏం లేదమ్మా, అత్తయ్య గారు ఇల్లంతా తుడుస్తున్నారు. ఆ. మరకలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఆ, ఓ ఉమ్. సరే సరే అయ్యయ్యయ్యయ్యో. అయ్యయ్యో. అమ్మో. అయ్యో 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 అయ్యో. ఛే. హలో, ఆ. తుడవండి ఇక్కడ. తుడుస్తాను. తుడక ఆ. చేస్తారా? తుడవండి. ఆ. ఇదిగో ఇక్కడ ఇక్కడ. అయ్యో అబ్బా. అబ్బా. ఉషా. ఉషా. లతక్క, శిరీషక్క. ఉషా. అమ్మా. ఆ.